హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు. ఇవాళ మనం వాక్కాయలతో ఒక పచ్చడి చేసుకుందామండి. అది ఏంటంటే వాక్కాయ ఆవకాయ. అందరికీ తెలిసే ఉంటాయి వాక్కాయలు. ఈ పప్పులో వేసుకుంటారు, రోటి పచ్చడి చేసుకుంటారు. నేను ఇవాళ మాత్రం ఆవకాయలాగా పెడతాను. చాలా కొద్దిగా ఉన్నాయి, పెట్టుకోవాలనిపించింది. దానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయలు, ఉప్పు, కొంచెం ఆవపిండి, ఒక స్పూన్ ఆవపిండి, స్పూన్ మెంతిపిండి, కారం, చిన్నులపాయలు. దీనికి మాత్రం తాలింపు వేయాలండి. మామూలు ఆవకాయ అయితే పచ్చి నూనెలో కలిపేస్తాం, ఇది తాలింపు వేసుకోవాలి. తాలింపు గింజలు ముందుగా ఏం చేయాలంటే వాక్కాయలు కోసుకుందాం. వీటిలో గింజలు ఉంటాయండి. ఇలా తీసి ఈ గింజలు తీసేసి ఒక వాక్కాయని 4 పక్షాలుగా చేసుకుందాం. ఈ వాక్కాయలు ఈ చలికాలంలో వస్తాయండి, మళ్ళీ వర్షాకాలానికి వెళ్ళిపోతాయి. అవి జీర్ణానికి చాలా మంచిదండి, జీర్ణాశయానికి. ఇలా కోసేసుకోవాలి. కడిగి చక్కగా ఆరబెట్టాను. ఇదిగోండి, కట్ చేసుకున్నాను ముక్కలు. ముందుగా స్టవ్ వెలిగించుకుంటాను. ఇలా నూనె కాగుతుంది. ఇదిగోండి, ఈ ముక్కలన్నీ గిన్నెలో వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, కారం. కొద్దిగా ఏమో దంచుకుందామండి చిన్నులపాయ. కొద్దిగా ఇలా వేసేస్తాను, రాగా బాగుంటాయి. తాలింపు వేసుకున్నాను. మంచి నూనె, నూనె పొంగుతుంది, అందుకోసం గిన్నెలో వేసాను. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, వాక్కాయ పచ్చడి. దీనిలో సి విటమిన్ కూడా ఉంటుంది. తాలింపు వేగింది, కరివేపాకు, స్టవ్ ఆపేస్తున్నాం. అంతేనండి, వాక్కాయ ఆవకాయ రెడీ. థ్యాంక్ యూ.